ఆకర్షించిన దేవాలయ దేవునికి మరియు పాస్టర్ గారికి సంఘ సభ్యులందరికీ ప్రభు నామమున మత్తయి సువార్త 27:45 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లమా సబక్తాని బిగ్గరగా కేకలు వేశాడు. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయించుస్తుంది అని అంటారు. ఆకర్షించిన దేవాలయ దేవునికి మరియు పాస్టర్ గారికి సంఘ సభ్యులందరికీ ప్రభు నామమున మత్తయి సువార్త 27:45 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లమా సబక్తాని బిగ్గరగా కేకలు వేశాడు. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయించుస్తుంది అని అంటారు. అయితే ఈ యొక్క మనం చూసినట్టయితే 4వ మాటగా మనం దేవుడు తన శిలువలో పడినటువంటి 3 మాటలు మనం చూసినట్టయితే ఫస్ట్ మాట తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు క్షమించును అనేది అందరి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అదే 2వ మాటగా దేవుడు నువ్వు కూడా పరదేశంలో ఉంటావని దొంగతో అంటే ఒక్కరితోనే మాట్లాడుతుంది అన్నమాట. అంటే దేవుడు ఒక్కొక్కరు సంభాషిస్తాడు. బట్ అయితే దేవుడు 3వ మాటగా అంటే కుటుంబ బాధ్యతను గుర్తు చేస్తూ అంటే యేసు ప్రభు వాళ్ళ యోహానికి అప్పగిస్తాడు అన్నమాట తల్లి. అదే కుటుంబ బాధ్యతగా. కానీ 4వ మాటకు వచ్చినటువంటి ఆ విషయం చూస్తే మనము దేవుడు తన ఈ యొక్క అంటే అందరితోనూ ఒకరితోనూ కుటుంబంతోనూ మాట్లాడినప్పుడు కానీ దేవుడితో అంటే కుమారుడు దేవుడితో మాట్లాడినట్టు మనం చూస్తాం. అంటే దేవా నా నా చెయ్యి విడిచితివి. ఎందుకు దేవుడు చెయ్యి విడిచాల్సి వచ్చింది అంటే దేవుడు ఈ లోకం అంటే అంతకంటే ముందుగా మనం చూసినట్టయితే మత్తయి సువార్త 27:45 చూసినట్టయితే మనం మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మాడు. ఎందుకు ఆ చీకటి కమ్మింది అనే విషయాన్ని మనం గుర్తు చేసినప్పుడు మన దేవుడు ఎందుకు ఆ చీకటి కమ్మివేశాడు అంటే చీకటి ఎందుకు ఆ చీకటిలో ఉన్నటువంటి అంతరం ఏంటి అంటే ఎందుకు చీకటి కలుగుతుంది అంటే మధ్యాహ్నం పూట ఎప్పుడు చీకటి కలుగుతుందా అంటే విషయాలు చూసినప్పుడు అంటే కొన్నిసార్లు అంటే ప్రకృతి ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు చీకటి కలుగుతుంది. ఎలాంటి పరిస్థితులు అంటే సూర్యగ్రహణం వచ్చినప్పుడు అంటే సూర్యుడు అంటే చంద్రుడు భూమి ఈ వర్షం చూసినప్పుడు ఎప్పుడైతే ఈ 3 వర్షాలు ఉంటారో అప్పుడు మనకి సూర్యుడు అంటే తన అస్తమించే కాగానే తన చీకటి కమ్ముతుంది. అంటే పార్షికంగా అంటే మొత్తము చీకటి కమ్మదు కానీ పార్షికంగా చీకటి కమ్ముతుంది. కానీ అలాంటి ఈ చీకటి ఎలాంటి చీకటి అంటే మనము 12 గంటలు చూసినప్పుడు 3 గంటల వరకు చీకటి కమ్మునే ఉంటుంది. అంటే ఇది లేఖనము నెరవేర్పుగా మనం చూడవచ్చు. అంటే యేసుక్రీస్తు తను 33 సంవత్సరాలుగా జీవించినప్పుడు ఆ శిలువలో పలికిన మాట అంతకంటే ముందుగా మనం చూస్తామన్నమాట. ఎక్కడంటే మనకు నిర్గమకాండము 10:21-22 చూస్తే మనము దేవుడు అంటే ఇశ్రాయేల్ ప్రజలు అనేక సార్లు వాళ్ళు అంటే దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు కూడా దేవుడు తను అద్భుతాలు చూసి అదేవిధంగా వారు వాళ్ళకి చొక్కు తరగకుండా అదేవిధంగా వాళ్ళ చొక్క మాయకుండా అనేక సంవత్సరాలు చూసినప్పుడు కూడా దేవుడు ఎంతో విసిగించాడు. అయినప్పుడు కూడా దేవుడు వాళ్ళు ప్రేమిస్తూ వచ్చాడు. అయినా దేవుడు ఒకసారి ఆ మాట చూద్దాం. నిర్గమకాండం 21 చూస్తే ఆ మాట తీసుకెళ్ళి అదేవిధంగా దేవుడు ఆ ఉద్దేశం కనుక అంటే ఎందుకు అంత ఉగ్రాంతుడైనాడు ఎందుకంత వాళ్ళ పట్ల ఆ యొక్క దేవుడు అంత ప్రేమ కలిగిన వ్యక్తి వాళ్ళకి ఐగుప్తులో నుంచి దేవుడు వాళ్ళకి తీసుకుని వచ్చినప్పటికి కూడా దేవుడు వాళ్ళకి చీకటి అంటే మూడు రోజులు చీకటి కమ్మివేశాడు. ఎందుకు కమ్మివేశాడు? వాళ్ళలో ఉన్నటువంటి ఆ పాపము ఎంత దేవునికి బాధ పెట్టిందో ఒకసారి ఆలోచించండి. ఆ పాపంలో ఉన్నటువంటి ఆ పాపం యొక్క తీవ్రత అక్కడ తెలుస్తానమాట. ఎందుకు దేవుడు 3 ఆ మాట అందుకు యెహోవా మోషేతో ఓకే గాఢాంధకారమే అంటది. గాఢాంధకారం అంటే ఒకసారి ఆలోచించండి. ఎందుకు దేవుడు ఆ 3 రోజులు
తన గుప్పెట్లో అంటే సృష్టిని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. సృష్టికర్త అన్నాడు దేవుడు ఎందుకు తన గుప్పెట్లో పెట్టుకోవాల్సి వచ్చిందంటే ఆ యొక్క పాపములు, ఇజ్రాయేల్ చేసినటువంటి పాపములు. అంటే దేవుడు ఆ యొక్క నిజం కానీ అంత చూసినప్పుడు మనము అనేక సార్లు వాళ్ళని ప్రేమిస్తూ వచ్చాడు, అనేక సార్లు వాళ్ళని ఆయన గద్దిస్తూ వచ్చాడు. అయినప్పటికీ కూడా వాళ్ళ మాట లేదు. అలాంటి పాపము, ఆ పాపం ఎంత భయంకరమైందో మనం తెలుసుకోవచ్చు. అందుకే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ శిలువలో పలికాడు 4వ మాటగా మనం చూసినప్పుడు, ఆ 4వ మాట దేవా నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అనే మాట కంటే ముందు చీకటి కమ్మింది. ఆ చీకటి ఎంత ఘోరమైందో. ఎందుకు చీకటి కమ్మిందంటే దేవుడు తన పాపము, మన పాపము నిమిత్తము ఆయన తన పాపమునంతా, మన పాపమునంతా ఆయన మీద మోపడ్డాయి. కాబట్టి ఆ చీకటి ఎలాంటి చీకటో మనకు తెలుసు. అంటే మనకి చీకటి పాపం అంటే మనకు తెలుసు. పాపం అంటే ఏంటి? మన దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపము. అలాంటి పాపంలో చూసి మనము అంటే దేవుడు మన పాపమును క్షమించడానికి మన పాపము ఆయన మీద వేసుకొని ఆయన ఆ యొక్క చీకటి అంటే ఆ చీకటి అంటే సాదృశ్యంగా చెప్పబోతున్నాడు పాపాన్ని. అలాంటి చీకటి మన జీవితంలో ఏమన్నా ఒకసారి గ్రహించాలి. ఎలాంటి చీకటి? మనకున్నటువంటి పాపం ఎలాంటిది? మనకున్నటువంటి పాపం ఏ విధమైన ఏ తీవ్రత కలిగి ఉంది అంటే పాపంలో తీవ్రతగా ఉంటుంది. పాపం అంటే పాపము ఏ విధంగా ఉంటుందంటే పాపం యొక్క తీవ్రత అంటే ఎక్కడ దేవుడు నీకు ఏ ఉద్దేశాన్ని నీకు పట్ల అంటే దేవుడు రక్షించుకున్న తర్వాత కానీ దేవుడు తన ఉద్దేశం కలిగి ఉండే నీ పట్ల అలాంటి ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు దేవుడు ఇష్టపడతారు. కానీ ఆ ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోతే దేవుడు మన పట్ల ఒక ఉగ్రత అంటే ఒక ఉగ్రత మనం తెలియజేశాడు అనమాట. అలాంటి చీకటి మన జీవితంలో ఏమైనా ఒకసారి ఆలోచించుకోవాలి. అలాంటి ఒక ఉగ్రత దేవుడు మన మీద ఏమైనా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎలాంటి ఉగ్రత అంటే దేవుడు పాపంలో ఎక్కడ పాపం అంటే ఆదాము అవ్వల పాపం ఏ విధంగా మనకి అక్కడ వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని ఏ విధంగా చేశారో ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తంగా దేవుడు మనం చూస్తాం అక్కడ ఒక గొర్రె పిల్ల తెచ్చి అక్కడ వాళ్ళ చర్మములు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే చర్మము తీసుకొని వచ్చి ఒక పశువు అంటే అక్కడ చర్మం గొర్రెలను తీసుకొని వచ్చి అక్కడ ఒక గొర్రె చర్మము తొలగిస్తామంట. అంటే పాపము అంత భయంకరమైన పాపము. అలాంటి పాపంలో మనం జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎలాంటి పాపములు ఉంటాయి మనకి అంటే శరీరాశ అయితే అంటే శరీరాశ అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి అందము, మనలో ఉన్నటువంటి అహంకారం ఇవన్నీ మనం చూడొచ్చు. మనకి శరీరాశ, ఈ శరీరాశ వల్ల ఎన్నో పాపం చేస్తున్నాము. మనకి కంటికి కనిపించినటువంటి నేత్రాశ, జీవోద్యమము ఇలాంటి పాపములు మన జీవితంలో ఏమైనా ఉన్నాయా? అలాంటి జీవితం నీలో ఉంటే నేను చీకట్లో ఉన్నట్టే ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే ఇది చిన్న అంటే దేవుని మీద పాపం మోయబడినప్పుడు ఆ చీకటి కమ్మింది. అంటే మన జీవితంలో మన చీకటి ఏ చీకటి ఉంది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎలాంటి చీకటి ఉంది ఆలోచించుకోవాలి. చీకటి అంటే దేవుని యొక్క ఆ చీకటి తీవ్రత అంటే పాపం యొక్క తీవ్రత ఏ విధంగా ఉందో ఒకసారి మనం గ్రహించాలి. అలాంటి గ్రహింపు మనలో ఉన్నప్పుడే మనం దేవుని దృష్టిలో ఉంటాం. అంటే దేవుడు ఇంకో మాట మనకి అంటే దేవుడు మనకి చీకటి గురించి చెప్తాడు. అంటే దేవా నా దేవా నా చెయ్యి గురించి అంటే దేవునికి మధ్యలో రిలేషన్షిప్ అంటే ఆ సపరేషన్ ఆఫ్ గాడ్. అంటే సపరేషన్ ఆఫ్ గాడ్ అంటే దేవునికి కుమారునికి ఒక ఎడబాటు జరిగిందా? ఎడబాటు ఏంటి అంటే దేవునికి కుమారునికి అంత ఎడబాటు చేయవలసిన అవసరం ఏముంది అంటే నా పాపందే. అంటే ఎందుకు అంత ఎడబాల్సిన అవసరం ఏముంది అంటే దేవుడు తన పాపములు ఆ యొక్క శిలువలో మోసాడు కాబట్టి. ఆ పాపములు ఉంటే దేవుడు మనం చూస్తాం మనం చూడండి ఆ యొక్క వర్స్ ద లార్డ్ ఈజ్ హోలీ హోలీ హోలీ. ఎందుకంత దేవుడు పరిశుద్ధుడు అనే మాట ఎందుకు అంత బలమైందంటే ఆ మాట ఎంత ఘాట్లో ఎంత తీవ్రత ఉంటుందో. ఎందుకంటే ఆయన పరిశుద్ధి కనుక మనల్ని పరిశుద్ధిగా ఉండాలని ఇష్టపడ్డాడు ఆయన. అలాంటి పరిశుద్ధత దేవుడు మనం కోరుకుంటున్నాడు. అంటే ఏ పాపం చేయనటువంటి వ్యక్తి ఏ పాపం లేనట్టు యేసు ప్రభు మనకు అంటే మన పాపంలో వస్తూ మన అతిక్రమములు మన దేవుడు ఎందుకు అంత అంటే పరిశుద్ధమైన దేవుడు మన కోసం ఎందుకు మరణించాలని మనం పూర్తిగా తెలుసుకోవాలి. అంటే అలాంటి తీవ్రత మనం చూసినప్పుడు అంటే దేవుడికి కుమారుడికి ఉన్నటువంటి ఆ ఎడబాటు గురించి మనం తెలుసుకున్నట్టయితే చూడండి యోహాను సువార్త అంటే ఎందుకు దేవుడు అంటే రోమ అని కొలసీలు అంటే చాలా ఉన్నాయి. కానీ బట్ అయితే నేను కొద్దిగా వివరంగా చెప్పగలుగుతాను. అంటే కొద్దిగా అంటే ఎక్కువ టైం తీసుకోకుండా కొంత సమయాన్ని నాకు ఇవ్వాల్సింది కోరుతున్నాను. అంటే దేవుడు ఎందుకు ఈ సపరేట్ కావాల్సిందంటే నా పాపంలే. ఎందుకంటే ఆ రోజు మనం ఎప్పుడైతే ఇజ్రాయేల్ పాపం చేశారో ఆ పాపానికి దేవుడు ఏ విధంగా వాళ్ళు అక్కడ ఇజ్రాయేల్ ఏ విధంగా బానిసత్వం కలిగించాడో అంటే దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళు అనేక పాపం ఉంటండి
ఎందుకంటే యేసు ప్రభు తన పాపమును క్షమించడానికి మన పాపమును క్షమించడానికి యేసు ప్రభు తన శిలువ రక్తం కార్చాడు. ఆ విధంగా అలాంటిది ఇజ్రాయేల్లో కూడా ఇజ్రాయేల్ వాళ్ళ పాపములన్నీ తీసివేసి దేవుడు వాళ్ళు అంతరించినప్పుడు కూడా దేవుడు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళని కూడా దేవుడు అంటే ఏ పాపం మనిషిలో ఉన్నప్పుడు పాపము ఇజ్రాయేల్ ప్రజల్లో చాలా మంది ఆ తరము వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళ పాపంలో జీవిస్తూ మరణించారు. దేవుని యొక్క ఉగ్రత వల్ల అనేక మంది చనిపోయారు. దేవుని యొక్క ఉగ్రత వల్ల అనేక మంది బలయ్యారు. దేవుని ఎవరైతే వ్యతిరేకించారో అలాంటి వారు దేవుని చేత ఉగ్రతకి లోనైన వారు ఉన్నారు అనేది మనం చూస్తాం. అనేక మంది చూస్తాం. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ ఎడబాటు అంటే ఏ దేవుడు వచ్చిందే ఆ పాపం అంటే ఆ పాపం వల్ల వచ్చి జీతం మరణం దేవుడు సెలవించాడు. అలాంటి దేవునికి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుకే ఎడబాటు ఎందుకు కలిగిందంటే నీ నా పాపమును బట్టే. అలాంటి పాపం మనలో ఉందా? అలాంటి ఎడబాటు మనలో ఉందా? మనకు తెలుసు. కొన్నిసార్లు మనం చూస్తాం అలాంటి ఎడబాటు మనకి ఏ విధంగా ఉంది ఎడబాటు అంటే దేవుడు తన కుమారుడు అంటే తల్లికి కుమారుడికి లేకపోతే తల్లికి తల్లిదండ్రులు ఉన్నటువంటి ఎడబాటు అంటే కుమారుడు అంటే ఏదైనా ఒక కుమారుడు కొన్ని సమయంలో అంటే ఎడబాటు తల్లిదండ్రులు ఎడబాటు అంటే ఎంత బాధ ఉండాలో అంటే పెయిన్ఫుల్ అంటే అలాంటి పెయిన్ఫుల్ మనం కలిగి ఉన్నామా? అంటే అలాంటి పెయిన్ఫుల్ వచ్చేవాళ్ళు మనం తీసుకువెళ్తున్నామా? ఒకసారి దేవుడు ఎందుకు ఆ ఉద్దేశాన్ని అంటే కొన్ని సమయాల్లో ఆ యొక్క బాధ ఆ యొక్క ఆక్రందన ఆ యొక్క వేదన దేవుడు ఎందుకు అంటే దేవుడు ఆ కుమారుని ఎన్ను చూపాడు. ఎందుకు వెన్ను చూపాడు అంటే దేవుడు తన యేసు ప్రభు మీద పాపం మోయబడింది కాబట్టి ఆయన నేను చూడలేదు యేసు ప్రభుని చూడలేడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధి కనుక ఆ పరిశుద్ధత మనలో మనకి ఇవ్వడానికి ఆ దేవుడు ఎందుకు ఆ యొక్క యేసు ప్రభు ఎన్ని చూపాడంటే మనలో పరిశుద్ధత తీసుకోవడానికి. ఎందుకు ఆ దేవుడు నా పట్ల దేవుడు నీ పట్ల నా పట్ల ఆ ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమను మనకి ఇవ్వడానికి ప్రభు అయిన యేసు క్రీస్తును విడిచిపెట్టాడు దేవుడు. అలాంటి ఎడబాటు మనలో ఉన్నప్పుడు మన దేవుడు మన ఏ విధంగా కలిగి ఉన్నాము. మనలో ఆ ఎడబాటు ఏముంది? మనలో దేవునికి మనకి మధ్యలో ఎడబాటు ఏముంది? ఎలాంటి ఎడబాటు ఉంది? అలాంటి ఎడబాటు మనం తెలుసుకొని ప్రభు నాలో ఉన్న ప్రతి పాపము తీసివేసి మనలో పరిశుద్ధులుగా చేయని అంటే ఆ పరిశుద్ధ మనలో రావాలి. అలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే మనం దేవుని చూస్తాం. ఈ యొక్క మాట అంటే దేవుని యొక్క సృష్టిలో తన పాపము తను ఏ విధంగా అయితే ఎడబార్చాడో ఆ విధంగా తను త్యాగం అంటే సాక్రిఫై చేశాడు దేవుడు. ఎలాంటి విషయాల్లో సాక్రిఫై చేశాడంటే మనము యోహాను సువార్త 3:16 చూసినప్పుడు దేవుడు లోకం ఎంతో ప్రేమించడం ఉంటుంది. ఎంత ప్రేమించాడు దేవుడు లోకం అంటే ప్రభు తన కుమారుని ప్రాణం పెట్టేంతగా దేవుడు నేను ప్రేమించాడు. ఎందుకు దేవుడు ప్రాణం పెట్టాల్సి వచ్చింది మనందరికి తెలిసిన విషయమే. కానీ అయినా మనం నిర్లక్ష్యం చేస్తాం. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు ఎందుకు నేను ఇంతగా ప్రేమించాడు? దేవుడు నేను ఎందుకు రక్షించాలనుకుంటున్నాడు? దేవుడు ఎందుకు నేను విమోచించాలనుకున్నాడు అంటే దేవుడు నిన్ను ఎందుకు అంత ప్రేమించాలంటే దేవుడు సమస్తాన్ని ఒక మాట దేవుడు నిన్ను మాత్రం మనిషిని మాత్రము ఒక అంటే దేవుడు తన చేతుల ద్వారా చేశాడు కాబట్టి అంతగా ప్రేమించాడు కాబట్టి అంతగా నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు తన కుమారుని బలిగా అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నీ కోసం నా కోసం మరణించాడు. అనేకమైనటువంటి పాపమును దేవుడు అంటే పాప భారము అది అంటే తన భారం చూడొచ్చు. మనము ఆ గెచ్చమల తోటలో తన ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నీ చిత్తమైతే నేను తొలగించమంటాడు. ఎందుకు అంత భారం కలిగి ఉందంటే ఆ భారము నీ నా భారమే, నీ నా పాపమే, మన పాపంలే. ఎలాంటి పాపములు మన పాపములు అలాంటి పాపములు మనం చేస్తున్నాము. శ్రేయరాశి నేత్రాశ జీవోత్తమము అలాంటి పాపము మనం చేస్తున్నాము. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మనము ఆ యొక్క పరిస్థితిగా జీవించినప్పుడే అలాంటి మన దేవునితో సంబంధం కలిగి ఉంటాం. అలాంటి సంబంధం మనం కలిగి ఉండాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనము తెలుగునటువంటి ఈ మాట ఎంత అంటే ఈ మాట అన్నింటిలో చూడండి 3 మాటల్లో ఇది మధ్య మాట. ఈ మాటకి త్యాగము అనే మాట అంటే త్యాగం అంటే దేవుడు అంత త్యాగపూరితమైన
అనేటువంటి ఆ మాట మనకి ఇచ్చాడు. ఎందుకంటే తన కుమారునిగా బలిగా పెట్టాడు. ఎందుకోసమంటే నా పాపం కోసమే, నిన్ను పరిశుద్ధంగా చేయడానికే, నిన్ను విమోచించడానికే, నిన్ను రక్షించడానికే ఈ యేసు ప్రభును మనకు శిలువలో బలిగా ఇచ్చాడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. అలాంటి దేవుణ్ణి మన జీవితంలో మనము మన హృదయంలో ఉన్నాడో ఒకసారి ఆలోచించుకోవాలి. మన పాపము మనలో ఉంటే దేవుడు మనలో ఉండడు. ఎందుకంటే పాపము మనిషిని చంపేస్తుంది. పాపము మన శరీరాన్ని చంపేచ్చు, కానీ ఆత్మను దేవుడు నీ యొక్క ఆత్మను ఆ యొక్క పాపం నీలో ఉంటే నరకానికే. ఒక్కసారి ఆలోచించుకుందాం. మన జీవితంలో దేవుడు చేసినటువంటి అంటే రక్షింపబడి కూడా చాలా మంది మన జీవితంలో మన పాపము చోటిస్తాం. అలా చోటు ఇవ్వకుండా దేవుని యొక్క శిల యాగం మనం గుర్తు చేసుకుని ఆయన యొక్క ఎడబాటు అంటే తన పాపం యొక్క తీవ్రత తెలియజేశాడు. ఆయన యొక్క దేవుని కుమారునికి దేవునికి ఉన్నటువంటి ఎడబాటును ఎందుకు ఎడబాటు కలిగిందో మనం చెప్పుకోగలిగాం. అదేవిధంగా దేవుని యొక్క త్యాగం ఏ విధంగా ఉందో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అంటే తన ప్రాణం పెట్టి తిరిగి నీ కోసం లేచాడు. అంటే తను ఏదో శరీరం తను 100% మ్యాన్ 100% గాడ్ అంటారు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి మనిషి కుమారుడుగా వచ్చాడు. మనం ఏ విధంగా అయితే జీవించామో ఆ విధంగా జీవించాడు. దేవుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉన్నాడు. అందుకే దేవుని 100% గాడ్ 100% మ్యాన్ అంటారు. అంటే ఈ లోకంలో ఈ యొక్క దేవుడు ఎందుకు ఇంత తీవ్రత, ఇంత పాపం యొక్క తీవ్రత తెలియజేశాడంటే, ఆ ఎడబాటు తెలియజేశాడంటే, దేవుడు నీ కోసం నా కోసం ఆ కలుష రక్తం కార్చి మన కోసం త్యాగం ప్రభు అయిన యేసుక్రీస్తును ఒక త్యాగంగా మనం చూడొచ్చు. అలాంటి దేవునికి మనము విధేయత కలిగి అదేవిధంగా పరిశుద్ధంగా జీవించి మనము అలాంటి జీవించాలని దేవుడి యొక్క మాట ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం జీవించగాక. చిన్న